తీరిన చిరకాల ప్రతీకారం ఆపరేషన్ సింధూర్తో కాందహార్ హైజాక్ సూత్రధారి రఫూర్ అర్థమైంది. అసలు ఎవడు ఈ రఫూర్? ఆపరేషన్ సింధూర్లో భారత్కు చిరకాల ప్రతీకారం కూడా తీరింది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను హైజాక్ చేసి కాందహార్కు మళ్లించిన ఘటనకు సూత్రధారి జైషే ఉగ్రవాది అబ్దుల్ రఫూఫ్ అజార్ కూడా ఇందులో హతమయ్యాడు. బహావల్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ పై భారత్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రఫూర్ అజార్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య సహా పలువురు మృతి చెందినట్టు చెప్తున్నారు. రఫూర్ అజార్లు పలు ఉగ్రదాడుల్లో నిందితులు. వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక జర్నలిస్టు డేనియల్ పేర్లు హత్యలో ఇతడు కూడా ఉన్నాడు. 2002లో ఉగ్రవాదంపై పరిశోధన చేస్తున్న పేర్లు కొంతమంది మత పెద్దలను కలిసేందుకు పాక్లోని కరాచీకి వెళ్లాడు. కాందహార్ హైజాక్ సందర్భంగా ఉగ్రవాదులు విడిపించిన టెర్రరిస్టు ఓమర్ షేక్ ఓ హోటల్ నుంచి పేర్లను కిడ్నాప్ చేసి హత్య చేసిండట.